సో మార్కెట్ అయితే ఈరోజు కూడా లాభాల్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 103 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ 334 పాయింట్లు పాజిటివ్గా ఉండడం జరిగింది. నిఫ్టీ 25,000 మార్కును దాటి 25,285 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 82,506 దగ్గర ప్రజెంట్ లాభాల్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న ఇంచుమించు లాభాల్లోనే అంటే 400 పాయింట్లు లాభాల్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏ స్టేజ్లో ఉంది, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఓవరాల్గా మార్కెట్ గురించి ఈరోజు ఏం చెప్తారు? అండ్ మెయిన్ ఎఫెక్ట్ ప్రజెంట్ మార్కెట్ పెరగడానికి కానీ తగ్గడానికి కానీ మెయిన్ కీ పాయింట్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు సార్? కీ పాయింట్స్ అంటే మనం ట్రంప్తో ఏం గొడవ లేదు. ఓకే. సో గొడవలన్నీ తగ్గిపోతున్నాయి ట్రంప్ తోటి. ఓకే. ట్రంప్ మన ఇండియా గురించి ఏమనట్లేదు ఫస్ట్ పాయింట్. దానికి తోడు మన ప్రైమ్ మినిస్టర్ కూడా ట్రంప్కి ఫోన్ చేస్తున్నాడు. సో 1-2 డేస్కి ఫోన్ చేసి విష్ చేస్తున్నాడు వార్ స్టాప్ చేసినందుకు. సో వార్ కూడా సెటిల్ అయిపోయింది. ఓకే. సో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి మార్కెట్ నుంచి. ఇంకోటి వచ్చేసి రిజల్ట్ సీజన్ కూడా ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి. ఓకే. మెజారిటీ షేర్స్ రిజల్ట్స్ బాగున్నాయి. సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని బాగా వస్తున్నాయి. ఓకే. సో అన్ని మార్జిన్స్ బాగా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే జిఎస్టీలు తగ్గించేశారు. ఓకే. సో ఈ జిఎస్టీలు తగ్గడం వల్ల జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది. సో ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి మార్కెట్ పెరగడానికి. సో ఇంకొకటి ఏంటంటే మార్కెట్ వేవ్స్ థియరీని కరెక్ట్గా ఫాలో అవుతుంది. 24,500 దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ 25,500 25,600 దగ్గరికి వస్తుంది. ఓకే. మళ్ళీ అక్కడ కరెక్షన్ తీసుకుంటుంది, మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్తుంది. సో మనం ఏంటంటే 5th ట్రెండ్లో ఉన్నామని క్లియర్గా అర్థమవుతుంది. అంటే 25,600 టార్గెట్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఈరోజు చూసుకుంటే మెటల్స్ ఒక్కటే కొంచెం వెనుకబడినట్టునే, మిగతా అన్నీ కూడా పాజిటివ్ మోడ్లోనే కనిపించడం జరిగింది. సెక్టార్ వైజ్ చూసుకుంటే ప్రజెంట్ ఏ సెక్టార్ కొంచెం మంచి మూవ్మెంట్ కనిపిస్తుంది సార్? బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి. ఓకే. సో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్ బ్యాంక్స్ ఈరోజు పెర్ఫామ్ చేసాయి. ఇంకా పెర్ఫార్మెన్స్ బాగా చేస్తాయని చెప్పేసి, ఇంకా కన్జ్యూమర్ సెక్టర్ వీక్గా ఉంది. కానీ కన్జ్యూమర్లో మనం ఏమైనా ఎలక్ట్రానిక్స్లో ఇప్పుడు ఐపీఓ వస్తుంది, ఇలాంటి షేర్స్ ఉంటాయి. సో వీటికి కొంచెం బాగుండే అవకాశం ఉంది. అంటే వీటి ద్వారా ఫైనాన్స్ తీసుకుంటారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఫైనాన్స్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది, పర్టికులర్గా ఎన్బిఎఫ్సిస్కి. కాబట్టి బిఎఫ్ఎస్సి అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మొత్తం టోటల్ సెక్టర్ బాగుండబోతుందని క్లియర్గా ఇండికేషన్ వస్తుంది. మనం చూసినట్లే ఆల్రెడీ 58,000 దగ్గరకు వచ్చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకే సార్, ఇప్పుడు మనకు ఐపీఓకి సంబంధించి కానీ ప్రజెంట్ మార్కెట్ సంబంధించి కానీ అంటే Q2 రిజల్ట్స్ ప్రజెంట్ వస్తున్నాయి. మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం ఉంది? ముఖ్యంగా మండే రోజు ఎలా ఉంటుంది సార్? మెయిన్ ఈ ఐపీఓలకు సంబంధించి మార్కెట్ పైన ప్రభావం ఉంటుందా? ఏదైనా పాజిటివ్లోకి వెళ్ళడం, నెగిటివ్లోకి వెళ్ళడం? సో ఐపీఓల గురించి ప్రభావం చాలా తక్కువ ఉంది, కానీ మార్కెట్ వచ్చేసి డైరెక్షన్ క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు కూడా మార్కెట్ మనం చూస్తే ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్. సో స్ట్రైట్ అవే 130 పాయింట్స్ ర్యాలీ వచ్చింది నాన్ స్టాప్గా. 9:30 నుంచి 11:30 వరకు నాన్ స్టాప్గా మార్కెట్లో 130 పాయింట్స్ ఎక్కడ స్టాప్ లేకుండా ర్యాలీ వచ్చింది. క్లియర్గా ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ ఓన్లీ అప్వర్డ్స్ ఉంది. సో 25,600 టచ్ చేయడానికి మేబీ 25,500 దగ్గర రెసిస్టెన్స్ రావచ్చు. ఆ 25,500 క్లియర్ చేస్తే 25,600 టచ్ చేయడానికి, అలాగే సపోర్ట్ 25,100 సపోర్ట్ తోటి మార్కెట్ డెఫినెట్గా ముందుకు వెళ్తుంది. యాక్చువల్గా ఈరోజు 25,200 రెసిస్టెన్స్ జోన్లో ఉండింది మార్కెట్. ఓకే. సో అందుకనే నెగిటివ్ ఓపెనింగ్, ఫ్లాట్ ఓపెనింగ్లో ఉండింది. కానీ 25,200 దాటగానే 25,300 రీచ్ కావడానికి చాలా తక్కువ టైం పట్టింది మార్కెట్కి. దీన్ని బట్టి మార్కెట్ చాలా బుల్లిష్గా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ 25,500 25,600 దగ్గర డెఫినెట్గా కొద్దిగా రెసిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా బ్యాంకింగ్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఐటీ సెక్టర్ మాత్రం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్లో. సార్, ఇప్పుడు అంటే ట్రంప్ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది, మోడీకి కాల్ చేసి చెప్పడం జరిగిందనేసి వార్తలు అయితే వచ్చాయి. అంటే దీని మార్కెట్ అయితే మండే నుంచి కొంచెం 26,000 రీచ్ అయ్యే అవకాశం ఉందా? 26,000 మార్కెట్ రీచ్ కావడానికి ఫస్ట్ మనకున్న రెసిస్టెన్స్ పాయింట్ 25,600. లాస్ట్ ఇయర్ ఇయర్ ఫిబ్రవరిలో ఏప్రిల్లో 25,600 హై టచ్ చేసి మళ్ళీ మార్కెట్ వెనక్కి వచ్చింది. సో మళ్ళీ 25,600 ఆగస్టులో కూడా టెస్ట్ చేసి వెనక్కి వచ్చింది.
లాస్ట్ ఇయర్ హై 26,200 ఉంది. సో ఫస్ట్ 26,200 టచ్ కావాలంటే ముందు 25,600ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం బీట్ చేయాలి. వన్స్ అది బీట్ చేస్తే 26,200ని కూడా బీట్ చేస్తే మార్కెట్ ఇంకా హై వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. సార్ ఇప్పుడు చూసుకుంటే గోల్డ్కి సంబంధించి మార్కెట్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది, అదేవిధంగా వాలటాలిటీ ఉంది. ఇన్వెస్టర్లు అయితే ప్రజెంట్ చాలామంది చాలా డౌట్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఒకరోజు పెరుగుతుంది, సడన్గా పడిపోవడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్తారు ఇన్వెస్టర్లకు? గోల్డ్ వచ్చేసి యాక్చువల్గా ఓవర్ బాట్ జోన్కి వచ్చింది. RSI చూస్తే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఏదైతే చూస్తే 90 ఉంది. కొందరు చెప్పే విషయం ఏంటంటే గోల్డ్ 2 lakhsకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ కొందరు అయితే 50% తగ్గొచ్చు అని మరికొందరు చెప్తున్నారు. సిల్వర్ కూడా అదే విధంగా మార్కెట్లో యూఫోరియాతే ఉంది. సో ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి. లాస్ట్ మంత్ మనకు తెలిసినట్లే 500 tons చైనా బై చేస్తే మన ఇండియా కూడా 500 tons బై చేసింది. ఆల్రెడీ వరల్డ్ మొత్తంలో గోల్డ్ కొనేది చైనా అండ్ ఇండియానే. ఆల్రెడీ 50% మనమే కొంటున్నాం, చైనా అండ్ ఇండియా. సో దీన్ని బట్టి వరల్డ్ బ్యాంక్స్ కొంటున్నాయి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ట్రంప్తో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, రిసెషన్ వచ్చినా కానీ గోల్డ్ మన దగ్గర ఉంటే మన రూపీ డిప్రిషియేట్ కాదు. సో ఆ గోల్డ్ని మనం ఎక్కడైనా మోటగేజ్ చేసైనా సరే మనం లోన్స్ తెచ్చుకోవచ్చు, మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు అని చెప్పి కూడా గోల్డ్లో అందరూ. ప్లస్ ఇంకోటి ఏంటంటే యూఫోరియా, ఇన్వెస్ట్మెంట్ కూడా యూఫోరియా వచ్చేసింది. అంటే రిటర్న్ లాస్ట్ ఇయర్ 50% 60% వచ్చింది, ఇంకా వెళ్ళిపోతుందని. యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే హైలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అది మార్కెట్ కానీ గోల్డ్ కానీ ఏదైనా కానీ మార్కెట్ బాగా పెరిగిపోయిన తర్వాత యూఫోరియా వస్తుంది. ఆ యూఫోరియా జోన్లో ఉన్నాం మనం. యూఫోరియా జోన్లో నుంచి మార్కెట్ యాక్చువల్లీ ఏంటంటే 80 దాటితే RSI ఇండెక్స్ ఏదైతే 80 దాటితే ఓవర్ బాట్ జోన్ అంటారు. ఇప్పుడు ఆల్రెడీ 90 వచ్చింది గోల్డ్, 100 ఎప్పుడు క్రాస్ కాలేదు. సో మనం చాలా దగ్గరలో ఉన్నాం మోర్ దెన్ రిటర్న్కి. సో ఇక్కడ నుంచి కొద్దిగా స్లో అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. కానీ ఈ యూఫోరియా, ఈ చైనా ఇండియా వరల్డ్ బ్యాంక్స్ ఏదైతే కొంటున్నాయో, చైనా ఇండియా వాళ్ళ కంట్రీ బ్యాంక్స్ ఏదైతే RBI కానీ లేకపోతే కంట్రీ బ్యాంక్స్ ఏదైతే కొంటున్నారో ఇవి ఆగితే కానీ గోల్డ్ తగ్గే అవకాశం లేదు. కానీ స్లో డౌన్ అవ్వడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంది. సిల్వర్ మాత్రం ఇంకా స్ట్రాంగ్ జోన్లోనే ఉంది. సిల్వర్ మాత్రం 2 lakhs టచ్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. కాబట్టి సిల్వర్లో మాత్రం డెఫినెట్గా ఇంకొక ర్యాలీ ఉండే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు IPO సీజన్ అయితే బాగా నడుస్తుంది. IPOకి సంబంధించి అంటే మనం అప్లై చేయొచ్చా? అప్లై చేస్తే లాభాలు ఉంటాయంటారా IPO మార్కెట్ అంత రోజు అయితే ఏం లేదు. అవుట్ ఆఫ్ 5 IPOs వస్తుంటే ఒక IPOనే సక్సెస్ అవుతుంది, 4 IPOs ఫెయిల్ అవుతున్నాయి. ఓకే. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం టాటా క్యాపిటల్, LG ఎలక్ట్రానిక్స్ కూడా లిస్టింగ్ గెయిన్స్ ఎంత వస్తాయనేది కూడా నమ్మకం లేదు. ఓకే. సో అందుకని IPO మార్కెట్ కన్నా కూడా మార్కెట్లో చాలా స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి యాక్చువల్గా. పర్టికులర్లీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ కానీ వీటిలో చూడడం బెటర్. అంటే ఇన్వెస్ట్మెంట్ సైడ్ అలా చూస్తే బ్యాంకింగ్ బెటర్ అంటారు. ప్రజెంట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగుండే అవకాశం ఎక్కువ ఉంది. సార్ ఫైనల్గా మండే రోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? యాక్చువల్లీ మన టార్గెట్ 25,600 కాబట్టి అక్కడ వరకు కూడా మార్కెట్కి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. 25,500 కూడా వెళ్ళే అవకాశం ఉంది. మేము మండేనే కూడా టెస్ట్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.